అది మ్యాజిక్ ఫిగర్ అయితే దాటేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాసేపట్లో పూర్తి స్థాయి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ పూర్తి స్థాయి రిజల్ట్స్ లో కూడా కొంచెం నెంబర్ అటు ఇటుగానే మారుతుంది తప్ప రిజల్ట్స్ అయితే మారే ఛాన్స్ లేదు. ఇటు హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. హర్యానాలో 10 ఏళ్లు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్లు బీజేపీ పాలనకు ప్రజలు ఈసారి బై బై చెప్పబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం చెప్పబోతున్నారు అని కాంగ్రెస్ నేతలు ముందు నుంచి చెప్తున్నట్టుగానే అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మార్పు కోరుకుంటున్నారు హర్యానా ప్రజలు. ఆ మార్పు కాంగ్రెస్ ద్వారా సాధ్యం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ దిశగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్సీ కూటమితో జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవాలి, పూర్తి విశ్లేషణ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్న. మురళీకృష్ణ, ఒక్కసారి ట్రెండ్ చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఆర్టికల్ 370 తర్వాత మాక్సిమం అందరూ కూడా ఇటువైపే ఉంటారు అనుకున్న దానికి ఇప్పుడు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని అనుకోవాలా? హర్యానా విషయానికి వస్తే ఈవెన్ వినేష్ ఫోగట్ విజయాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తం ఇది కేవలం గెలుపు ఓటములు కాకుండా ఈ ఈక్వేషన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి మురళీకృష్ణ? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దూకుడికి కళ్ళ వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో కొంత మేరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఈసారి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు, తద్వారా దీని ఇన్ఫ్లుయెన్స్ పడేటువంటి మహారాష్ట్ర ఎన్నిక మీద కూడా ప్రభావం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం కొంతమేరకు సక్సెస్ అయింది అని చెప్పి ఫలితాలను బట్టి మనం విశ్లేషించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఎందుకంటే ఇది కేవలం దేశ రాజధానికి దాదాపుగా మిళితమై ఉండేటువంటి రాష్ట్రం హర్యానా. అలాగే భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్, పూర్తి స్థాయి స్టేట్హుడ్ ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎన్నికలు ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలే. ఖచ్చితంగా హర్యానాలో హ్యాట్రిక్ కొడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఆ అంచనాలన్నింటి కూడా తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో దాదాపుగా ఆ ఫలితాలే నిజం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా ఆధిపత్యం వైపు దూసుకెళ్ళిపోతోంది. హర్యానాలో దాదాపుగా ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46 అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆన్ దేర్ ఓన్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్కి దిశగా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 60 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కాబట్టి పెద్దగా 1-2 స్థానాల్లో మార్పులు ఏమైనా వస్తే రావచ్చే తప్ప హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ చేయటం దాదాపుగా ఖాయం అని చెప్పుకోవచ్చు. భూపేంద్ర హూడా ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఎందుకంటే ఏర్పాటు దిశగా ఏమైనా కాల్స్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయా, మంతనాలు జరుగుతున్నాయా? ఇంతకు ముందు మాట్లాడితే ఒకవేళ ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ ఎవరెవరకు ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి లేకపోతే జంపింగ్ల పరంగా కాల్స్ వెళుతూనే ఉంటాయి. ఈ మంతనాలకు సంబంధించి ఏమైనా హింట్స్ అందుతున్నాయి మురళీకృష్ణ? ఇప్పటికైతే హర్యానాకి అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి హర్యానాలో పెద్దగా హార్స్ రైడింగ్కి కానీ లేక జంపింగ్ జపాంగులకి కానీ అవకాశమే లేదు అని చెప్పి ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే మాత్రం కాశ్మీర్లో ఖచ్చితంగా కొంత మ్యాజిక్ ఫిగర్ వైపు ఇండీ కూటమి ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు కూడా పొత్తులకు సంబంధించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఈ కూటమి ఏర్పాటు జరగదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఒక దశలో సంబరపడింది. కానీ ఆ కూటమి ఏర్పాటు కావడం, కాంగ్రెస్ పార్టీ ఎన్సీ కలిసి ఎన్నికల్లో ఇండీ కూటమిగా రంగంలో దిగడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అది ఇప్పుడు మనకి నెంబర్స్ విషయంలో కూడా చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి విషయం. అయితే కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే, జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే జమ్మూ రీజియన్లో 43, కాశ్మీర్ రీజియన్లో 47 స్థానాలు ఉన్నటువంటి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 అయినప్పటికీ కూడా ఈ 46కి దాదాపుగా అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండీ కూటమి నెంబర్స్ సాధించగలుగుతోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం 11 మంది ఇక్కడ అదర్స్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. 11 చోట్ల ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ లీడ్లో ఉండడం అనేది భారతీయ జనతా పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అంశం. కాంగ్రెస్ దూకుడికి కళ్ళెం వేయాలి, ఒక రాష్ట్రంలో అయినా సరే చెప్పి భావిస్తే భారతీయ జనతా పార్టీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. నిర్ణయిస్తే అది కూడా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది కదా మురళి? ఎగ్జాక్ట్లీ, ఆ విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగాల్సి ఉంది. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఒక 5 నామినేటెడ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఆ 5గురికి కూడా ఓటింగ్ హక్కు కల్పిస్తే వారు కేవలం నామినేటెడ్ సభ్యులుగా మాత్రమే కాకుండా ఓటింగ్ హక్కు కల్పించి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇటు ఈ 11 మంది ఇండిపెండెంట్ అదర్స్ అలాగే మరొక 5 నామినేటెడ్ పదవుల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి కొంత కాంగ్రెస్ దూకుడికి కళ్ళు వేసేటువంటి ఆస్కారం ఉంది. ఆ విషయంలో కొంత స్పష్టత, క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ డీటెయిల్స్ అందించినందుకు.